నమస్కారం అండి. ఈరోజు గౌరవనీయ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరియు కమిషనర్ ఇన్ఫ్రా గారు బైజూస్ ట్యాబ్స్ పిల్లవాళ్ళ యొక్క యూసేజ్ ఎట్లా ఉంది ఏంది అనేది టీచర్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయమన్నారు. అది ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పిల్లవాడి ట్యాబ్ తీసుకోండి. ఆ పిల్లవాడి ట్యాబ్లో ఈ 5 మాత్రమే కనపడతాయి. దీంట్లో బైజూస్ ప్రీమియం యాప్ కనుక ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ పిల్లవాడు ఏ లెవెల్లో ఇచ్చేస్తాడు అనేది ఉంటుంది. ఈ లెవెల్ జెన్ మాస్టర్ పక్కనే ఎనాలిసిస్ ఉంటుందండి, గ్రాఫ్. ఆ గ్రాఫ్ను టచ్ చేస్తే మీకు ఇక్కడ పిల్లవాడు ఏమేమి సబ్జెక్ట్స్ చూశాడు, చాప్టర్స్ అన్నీ ఉంటాయండి. అట్లానే ఇక్కడ ప్రోగ్రెస్ కనుక చూస్తే పిల్లవాడు ఎంతసేపు ఈ ట్యాబ్ మీద వర్క్ చేశాడు, చూశాడు, దీని మీద స్పెండ్ చేశాడనే ఎనాలిసిస్ వస్తుంది. మీరు ఇదంతా కూడా స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అంటే మీకు రోజు మీరు అటెండెన్స్ వేసే యాప్ హెచ్ఎం లాగిన్ కానీ స్కూల్ లాగిన్ కానీ తీసుకున్నప్పుడు మీకు బైజూస్ ప్రాజెక్ట్ అనే యాప్ ఉంటుంది. ఈ అందరికి మీకు తెలిసిందే. ఈ బైజూస్ దాంట్లో 8th క్లాస్ కనుక తీసుకున్నప్పుడు మీకు ఈ విధంగా మన పిల్లవాడికి ట్యాగ్ చేసాం. నేను ఒక పిల్లవాడిది తీసుకున్నాను. ఈ పిల్లవాడిని నేను ఇక్కడ ఎంటర్ చేయడానికి చూస్తున్నానండి. ఆల్రెడీ మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ ఈ ట్యాబ్ యొక్క ఐడి టచ్ చేసిన దాని కిందే ప్రొసీడ్ టు క్యాప్చర్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అని ఉంది. దాని మీద టచ్ చేయాల్సి. దాని మీద టచ్ చేస్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఈ పిల్లవాడి సబ్స్క్రిప్షన్ ఐడి అంటే పిల్లవాడి ఐడి పైనే ఉంది 7070 ఐడి ఎంటర్ చేశాను. చైల్డ్ లెవెల్ అంటేనండి మీకు ఇక్కడ ఉంది, లెవెల్ అని ఉంది. ఆ లెవెల్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ టచ్ చేస్తే నీకు ఎంత టైం ఓవరాల్ టైం స్పెండ్ చేసినప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ టైం ఎంటర్ చేయండి అండి. మినిట్స్లోనే ఎంటర్ చేయాలండి. ఇది 13 మినిట్స్ ఇచ్చేసుకున్నాడు. తర్వాత మ్యాథమెటిక్స్ అనేది ఎంత అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి అండి. మ్యాథమెటిక్స్ 79%. ఇక మ్యాథమెటిక్స్ దగ్గర 79%. తర్వాత ఫిజిక్స్ దగ్గర ఇక్కడ చూడండి 82%. తర్వాత కెమిస్ట్రీ అంటేనేమో 84% చూశాడు ఈ అబ్బాయి. బయాలజీ అని ఉందండి, ఇది బయాలజీ ఉంది 91% ఇచ్చేసాడు. హిస్టరీ అని ఉందండి, హిస్టరీ దగ్గర వచ్చి 75%. అట్లానే జియోగ్రఫీ అని ఉందండి, జియోగ్రఫీ 70%. అట్లానే సివిక్స్ అని ఉందండి, సివిక్స్ దగ్గర 70% చూసుండాడు. కాబట్టి ఇవి మొత్తం ఎంటర్ చేసిన తర్వాత మనం ఇట్లా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ వస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఆ పిల్లవాడు ట్యాబ్లో కనీసం మినిమం 1% అన్నా వాడు చూసింది లేనిది కనీసం లేదంటే ఈ పూటన్నా ఆ లెసన్స్ చూపెట్టి ఒక 1% అని అయ్యేటట్లుగా చూసి ఈ డేటా అంతా రేపు మధ్యాహ్నం లోపు అందరూ కంప్లీట్ చేయమని చెప్పి గౌరవ కమిషనర్ గారు తెలిపి ఉన్నారు. ఈ పని చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. But I'm so frustrated. Hello to my loneliness.